దేనికమ్మా? 2024 ఎలక్షన్స్లో ఎవరు వస్తారని సర్వే చేస్తారు? ఎలక్షన్స్ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. చెప్పాలంటే చెప్తాను, నేనైతే మాత్రం వైఎస్ఆర్సీపీఏ. సార్ సిద్ధం సభల గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే అంటే ఇప్పుడు చాలామంది ప్రజలు సొంతంగా వస్తున్నారు, లేదంటే సొంతంగానే వస్తున్నారు. అంటే చాలామంది బయట ఏంటంటే విమర్శలు వస్తున్నాయి. అవన్నీ గ్రాఫిక్స్ అండి. కావాలంటే నా దగ్గర ఒరిజినల్ వీడియోస్ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇవన్నీ పచ్చ మీడియాకి ఉన్న జబ్బు అది. సార్ మంచి జరిగితేనే ఓటు వేయండి అనే జగన్ పిలుపుకి మీ అభిప్రాయం ఏంటి? 100% ఇట్స్ ట్రూ. 100% ట్రూ. సార్ టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? చేతకాక జగన్ ఒంటరిగా ప్రతిపక్షాలకి అందరూ కలిసి ఏకమై వస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు? ఎదుర్కోలేకే కదా. జగన్ పరిపాలనకు ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? మార్కులు అంటే ప్రతి ఒక్కరిలో అప్స్ డౌన్స్ ఉంటాయి, ప్లస్ అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉంటాయి. మార్క్స్ గురించి కాదండి, మ్యాక్సిమం ఎవరు మంచి చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు అని చూడాలి. ఈ పచ్చ మీడియాకి అస్తమానం దోపిడీ ఆ పదం, ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేశారు కాబట్టి ఇతరులు దోపిడీ చేశారని చెప్పడం అలవాటుది. సార్ 2014లో టీడీపీ జనసేన బీజేపీ గెలిచాక మేనిఫెస్టోను గాలికి వదిలేయడంపై మీ అభిప్రాయం? అనుకోవద్దు. ఆ టీడీపీ జనసేన బీజేపీని పక్క పెట్టేయండి సార్, వాళ్ళు ఎప్పుడూ మాట మీద నిలబడలేరు, వదిలేయండి. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ పార్టీతో కలిసిన టీడీపీ జనసేన ప్రజలకు అది ఫస్ట్ ప్రతి హోదా వదిలేసేయండి సార్. ఇక్కడ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి పెట్టాడు, దాన్ని ఏమైనా అడగగలరా? దమ్ముంటే వీళ్ళు ఇద్దరూ అడగరు. నీకు మెజార్టీ ఇచ్చావు, నువ్వు అడగలేదని అంటారు, కానీ నువ్వు అవతల బీజేపీ మొండిగా కూర్చుంటే ఏం చేయగలరు చెప్పండి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తున్నారు, సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ హామీలు ఇచ్చి నిలబెట్టుకున్నారు. దాని గురించి అంటే ఎవరు నమ్ముతారు? ప్రజలు జగన్నే నమ్ముతారు. జగనే నమ్ముతారు. థ్యాంక్ యూ సార్. చేయగలిగాడు, వాడు చేయలేదు, అంతకదే వాడు ఎప్పుడున్న కాపీ క్యాట్ అంతే.